ఇంతమంది నాకు ఉన్నారు ఫ్యామిలీ అనేది ఒక ధైర్యంతోనే. అన్న మొదటిసారి నేను మీ వీడియో చూస్తున్నా, చాలా బాధగా ఉంది. నేను సర్ది మాకు ఇట్లాగనమాట భుజం మీద సర్ది చెప్పేసి పోతుంది. ఎంత సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సంతోషమే ఈ మెసేజ్లు చూసుకుంటూ ఉంటాను ఈ రోజు. అభిషేక్ లాంటి అబ్బాయిని మళ్ళీ మీకు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ అన్న వదిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్టూరి గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మేమంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ వాళ్ళనే ఫ్రెండ్స్. మొత్తానికి ఈరోజు మళ్ళీ తోటలోకి అయితే రావడం జరిగింది. మీతో మాట్లాడడానికే మంచి నీరు చూసుకొని అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏందిరా అంటే ఫ్రెండ్స్, మీ అందరికీ ఫస్ట్గా మేము చేయాల్సింది ఏంటంటే మీ అందరికీ మా ధన్యవాదాలండి. ఎందుకంటే ఈరోజు నేను వీడియో చూడడం జరిగింది. ఇది మా అబ్బాయి గురించి ఒక వీడియో చేశాం కదండి, ఆ వీడియో మేము చూడడం జరిగింది. ఆ వీడియోలో చాలా మంది కామెంట్లు చేశారు. ప్రతి కామెంట్ మేము చదివినాము. ఎందుకంటే మా బాధ అనేది మీతో పంచుకున్నాము. ఇంతవరకు ఎప్పుడు మేము సంతోషాన్ని పంచుకున్నాం, కానీ మా బాధ ఎప్పుడు మీకు తెలియపరచలా. మా గుండెల్లో ఇంకా చాలా బాధ ఉందండి. ఈ ఒక్కసారి మేము బాధపడి మర్చిపోయేది కాదు ఇది. దీని విషయం కాకుండా ఇంకా చాలా విషయాల్లో మేము బాధపడే వచ్చినాము. నేను చిన్నప్పటి నుంచి బాధలు ఏమైనా కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం అనేది లేదంటే లేదు. కానీ మీ ముందర మేము అలా ఇంకా తెర మీద అట్లా ఉన్నాం కాబట్టి, అట్లా మీ ముందు మీకు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం కాబట్టి, మేము హ్యాపీగా మీ ముందు ఇలా చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్. మొత్తం ఇది మీ చూపించిన సపోర్ట్ వల్లనే. మొత్తానికి ఈరోజు ఏంటంటే అంతే, చూసాం కదా ఆ వీడియోలో వచ్చి కామెంట్ చాలా మంది చేశారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రతి కామెంట్ గురించి మేము చెప్పదలుచుకున్నాము. దయచేసి ఎవరు దీని గురించి ఏం ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేయగలుగుతారు, కొంతమంది కామెంట్ చేయలేరు అనమాట. అందుకనేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి మేము ఈ వీడియోలో తెలియపరచాలనుకున్నాం. ఎందుకంటే మా బాధని వాళ్ళ ఇంట్లో బాధలాగా వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఎంత బాధపడతారు రాము వాళ్ళు అనేసి చాలా మంది అయితే కామెంట్ చేశారు ఫ్రెండ్స్. మొత్తానికి మీ అందరికీ ఎట్లా చెప్పాలో నాకైతే తెలియటం లేదు. ఎందుకంటే మా బంధువులు కూడా బహుశా అంత సపోర్ట్ ఇచ్చుంటారేమో నాకు తెలిసి. అట్లాంటి సపోర్ట్ మీరు ఇచ్చారు ఫ్రెండ్స్. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మా బాధ మీకు అర్థమైంది, అదే చాలు మాకు. మా జీవితానికి మాకు ఒక అర్థంలాగా మిగిలిపోయింది ఫ్రెండ్స్. మొత్తానికి ఇప్పుడు మనం ఆ కామెంట్ చూసుకుందామండి. ఎవరెవరు చేశారు కామెంట్లో ఏమో ఇప్పుడు దాంట్లో చదివి మీకు వినిపించాలని మేము అనుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా ఈ వీడియో కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ చేసిన వలన మాకు మీరు ఇంకా గొప్ప సహాయం చేసిన వాళ్ళైతే అవుతారు. షేర్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇంతమంది నాకు ఉన్నారు ఫ్యామిలీ అనేది ఒక ధైర్యంతోనే. మొత్తానికైతే చూద్దాం ఫ్రెండ్స్. మొత్తం చూస్తాం. బాధపడకు, మళ్ళీ దేవుడు ఇస్తాడు, కోల్పోయిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు అని పెట్టినారు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మేమైతే ఇంకైతే బాధపడం. ఎందుకంటే మీరు ఇచ్చిన కామెంట్ మాకు చాలా ఇదైంది. ఎందుకంటే మళ్ళీ కోల్పోయిన దాన్ని మళ్ళీ ఇస్తాను చెప్పారు. నిజమే ఫ్రెండ్స్, మేము కోల్పోయాం కాబట్టి మళ్ళీ ఇస్తాను మాకు నమ్మకం అయితే ఉన్నది. ఈ నమ్మకం మమ్మల్ని ఇంకా నడిపిస్తా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు బాధపడకండి, మీ బాబు ఎక్కడికి పోలేదు, మళ్ళీ మీ దగ్గర తప్పకుండా వస్తాడు. రావాలని మేము కోరుకుంటున్నాం అన్న. మొత్తానికైతే వచ్చిన మాకు సంతోషమే. మేము ఏ రోజుకైనా మేము కూడా ఈ లోకాన్ని వదిలేసి పోవాల్సి తప్పదు. ఎందుకంటే భూమి మీద ఎవరు బతుకుండే వాళ్ళంటే ఎవరు లేరు. ఎవరైనా చనిపోవాల్సిందే, ఎవరైనా అక్కడికే పోవాల్సిందే. కానీ ఆ బాబు ఉన్న దగ్గరికి మేమైతే పోవాలనుకుంటున్నాం. ఆ బాబు కూడా వచ్చినా మాకు సంతోషమే. ఏదైనా ఒకటే ఫ్రెండ్స్. మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా కామెంట్ చేసిన దాన్ని బట్టి. ఏడవద్దు బ్రదర్, దేవుడు మన తోడుగా ఉంటాడు. నెక్స్ట్ టైం ట్విన్స్ దేవుడు మీకు ఇస్తాడు. ఇద్దరు బాధపడకండి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ట్విన్స్ మాకు కావాలని మేము అనుకుంటున్నాము. మీరు మా కోసం ప్రార్థన చేయండి అందరూ. ఇదే మీరు మాకు చేసిన గొప్ప మేలు. మొత్తానికైతే అందరూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఏడవద్దు తమ్ముడు, పిల్లలు మీకు మళ్ళీ పుడతారు. దేవుడు అనేవాడు ఉంటే మళ్ళీ మీరు పిల్లల్ని అందిస్తారు. ఏడవద్దు తమ్ముడు, గాయత్రి ఎవడు ఏడవద్దు అండి, అర్థమవుతుందా? ఓకేనా అని పెట్టారు సిస్టర్. మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక తమ్ముడిలాగా నన్ను భావించి, ఒక ఆడబిడ్డలాగా గాయత్రిని భావించి మీరు మాకు ఒక అండగా కొండగా ఉన్నట్టుగా ఉంది మొత్తానికి ఈ మెసేజ్లో. థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి మీకు కూడా. ఎందుకంటే నాకంటూ ఉన్నారు కానీ అక్కలు ఉన్నారంటే ఫ్రెండ్స్. అంతేగాని మొత్తానికి అయితే ఒక అక్కలాగా మీరు కూడా వచ్చి మాకు కామెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
మొత్తానికైతే యూట్యూబ్కి కూడా మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు మీ బాధ వెనుక సంతోషాన్ని ఇస్తాడు. జీవం గల దేవుడు. గాడ్ ఆల్వేస్ బీ విత్ యూ. లవ్ సింబల్ వేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నాట్యంగా మార్చాలని మేము కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా కన్నీటిగా ఉన్నది కాబట్టి నాకు సంతోషంగా మార్చని చెప్పారు. ఇంతకంటే మాకేం కావాలి ఆనందం. పోయిన బిడ్డ కంటే మంచి అందగాడిని, మంచి జ్ఞానమును దేవుడు మీకు మళ్ళీ కొడుకు ఇస్తాడని నేను చిన్న ప్రార్థన చేస్తాం. బాధపడకు, ఏడవకు. ఓకే అక్క, చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. మంచి రోజులు వస్తాయి. దేవుని సన్నిధికి వెళ్ళండి, మీకు సంతోషం ఇస్తాడు. ఓకే అన్న, మొత్తానికైతే మేము వెళ్తాము. మాకు సంతోషమే కావాలనుకుంటున్నాం. మా జీవితంలో అన్నిటికీ ఎదురుపడే మనిషి అవుతారు. మొత్తానికి మేమైతే సంతోషాన్ని కోరుకుంటున్నాం. అన్న, మొదటిసారి నేను మీ వీడియో చూస్తున్నా, చాలా బాధగా ఉంది. నేను కూడా చర్చికి వెళ్తాను, మీకోసం నేను ప్రేయర్ చేస్తాను. జీసస్ మీకు మళ్ళీ మీరు బిడ్డను ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ బోత్ తమిళరు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. మొత్తానికైతే బ్రదర్ కాబట్టి తమ్ముడు అన్న ఉండొచ్చు. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మొత్తానికి మీకు కూడా, ఎందుకంటే మా కోసం చర్చికి వెళ్ళి ప్రార్థన కూడా చేస్తా అని చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొకరు వచ్చి, ఏడవద్దు అక్క, ఏడవద్దు అన్న, మన యేసయ్య మీకు తప్పకుండా పిల్లల్ని ఇస్తాడు. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మీరు ప్రేయర్ చేయండి, మేము కూడా చేస్తాం అక్క. మొత్తానికైతే మీరు చేయండి మా కోసం. అయితే మొత్తానికైతే ఇంతమంది మాకు బంధుత్వం, ఇంతమంది ఒక్కొక్క మాట సర్ది మాకు ఇట్లాగనమాట భుజం మీద సర్ది చెప్పేసి పోతుంది. ఎంత సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సంతోషమే ఈ మెసేజ్లో చూసుకుంటూ ఉంటాం ఈ రోజు. ప్రభు మళ్ళీ బిడ్డనిస్తాడు, ప్రేయర్ చేయండి. బాధపడవద్దు, దేవుడు తప్పకుండా మీకు గర్భఫలాన్ని ఇస్తాడు. ప్రార్థన చేయండి. ఖచ్చితంగా చేస్తున్నాం మేమైతే. ఏదైనా సరే దేవుడు ఇస్తేనే మనం తీసుకోవాలి కాబట్టి మేము కూడా అందువల్లనే ఉన్నాము. మీకు మంచి రోజులు వస్తాయి. దేవుడి సన్నిధికి వెళ్ళండి, దేవుడు మీకు మంచి కార్యాలు చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. మొత్తానికి బ్రదర్, మొత్తానికి కార్యాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మాకైతే మంచి కార్యాలు జరుగుతున్నాయి. ఇంకోటి వచ్చి, ఏం బాధపడకండి అన్నయ్య, మీకు ఆ గాడ్ అభిషేక్ లాంటి అబ్బాయిని మళ్ళీ మీకు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ అన్న, వదిన. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మొత్తానికి అభిషేక్ లాంటి అబ్బాయే కానీ పుడితే ఇంకా అంతకంటే సంతోషం మాకు ఇంకొకటి లేదండి. ఎందుకంటే అది ఎట్లా చెప్పాలి మాకైతే అర్థం కావట్లా. ఆ సంతోషం ఫీల్ అనేది వేరేగా ఉంటుంది అనమాట. అది మీకు కూడా అర్థమవుతుంటుంది మా బాధ అనేది ఎట్లా ఉంటుంది అనేసి. మీరు చూసారు కదా వీడియోని. దానికంటే దాంట్లో కనిపించింది మీకు ఏదో 40% కనిపించింది, ఇంకా 60% మీకు తెలీదు. అయినప్పటికీ మీరు మా బాధను మీరు అర్థం చేసుకున్నారు. ఇంకా అంతకంటే గొప్ప విషయం ఇంకొకటి అయితే లేదండి. దేవుడు తప్పక మరలా మీకు సంతానం ఇస్తాడు, బాధపడకండి. గాడ్ బ్లెస్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి మమ్మల్ని ఓదార్చారు. ఒక్కొక్క కామెంట్ని ఓదార్చారు మమ్మల్ని లెక్క. చాలా బాధగా ఉంది. రాము, గాయత్రి, బాధపడకండి, మళ్ళీ అలాంటి బాబుని దేవుడు ఇస్తాడని ఇస్తాడని కోరుకుంటున్నాను పెట్టారు. ఇవ్వాలని కోరుకోండి. మొత్తానికి ఇస్తే మటుకు ఆ నుంచి వేరే లాగుంటుంది. అసలు ఆ సంతోషం ఎట్లా ఉంటుందంటే అసలు నేనే ఊహించలేకపోతాను. మీరు చెప్పే ప్రతి ధైర్యాన్ని మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ఫీల్ అయిపోతుంది అనమాట. అంటే మళ్ళీ ఆ అబ్బాయి పుట్టినట్టుగా, ఆ అబ్బాయి మాతో ఉన్నట్టుగా, మీకు మేము పరిచయం చేసినట్టుగా ఎట్లా ఉందంటే ఓహో అబ్బా చల్లంగా లేదు ఫ్రెండ్స్. బ్రో, బాధపడకండి, దేవుడు మళ్ళీ పిల్లల్ని ఇస్తాడు, ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. అందరూ మాకు ఆశీర్వదిస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అక్కలకి, అన్నలకి, పెద్దలకి మెసేజ్ చేయకుండా వాళ్ళ మనసుల్లో ఆ వీడియోని చూసి ఈ బిడ్డలకి మళ్ళీ ఆ బిడ్డ పుట్టాలని మనసులో కోరుకున్న ప్రతి ఒక్కరికి, తల్లులకు, అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. అందరికీ మాకొక శిశువు పుట్టెను, మనకొక బిడ్డను ఇస్తామని యేసయ్య గారు ఏదో ఫ్రెండ్స్ అర్థం కాదు నాకు. యేసయ్య నామంలో మళ్ళీ గర్భం ధరించును గాక, ఆమేన్. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు తొందరలో ఆ బాబు మళ్ళీ గాయత్రి గారి కడుపులో మళ్ళీ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు
ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తుంది, మీకు హ్యాపీగా ఉండండి. మొత్తానికి ఆ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ ఏడిపించినట్టుగా అనిపిస్తుంది నాకైతే. అందుకనే ఫ్రెండ్స్ మేము బాధపడేది ఎవరికి సరిగ్గా పంచుకోము. ఎందుకంటే మా వల్ల ఇంతమంది బాధపడతారండి మాకు ఇష్టం ఉండదు. అందువల్ల మేమైతే చేయాలనుకోలే. కానీ నేను ఎవరి దృష్టిలో కూడా మోసకూడగా ఉండకూడదు అనేసి చేయడం జరిగింది. డోంట్ ఫీల్ అబౌట్ ద ఫాస్ట్ గాడ్ గివ్ వండర్ఫుల్ గిఫ్ట్స్ అండ్ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మొత్తానికైతే ఏడవద్దు అన్నయ్య వదిన, మీకు ఈ సంవత్సరంలో మళ్ళీ మీ అభిషేక్ మీకు పుడతాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికైతే సంవత్సరం కూడా వచ్చేసింది అనమాట, ఇంకా త్వరలోనే అందరికి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూడగానే చాలా ఏడుపు వచ్చేసింది. బిలవ్ స్ట్రాంగ్లీ, మీకు తప్పకుండా మళ్ళీ ఆ బిడ్డ పుడతాడు. సో ప్లీజ్ బి స్ట్రాంగ్. సంతోషంగా ఉండండి, కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఎందుకంటే మీ ఆశీర్వాదం మాకు కావాలి. మొత్తానికి ఇంకా మొత్తానికి బాధపడకండి అన్న, మీరు బాగా ప్రేయర్ చేసుకోండి, దేవుడు కిడ్స్ని ఇస్తాడు, మేము చేస్తాం అంటే ప్రేయర్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాకు 3 years తర్వాత బాబు పుట్టాడు, నెక్స్ట్ డే నైట్ చనిపోయాడు. ఈ రోజుకి 27 రోజులు అయ్యింది. ఆ దేవుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తాడో బ్రో, ఆ బాధ వారంతరం బాధపడకండి, దేవుడు ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీరు కూడా ఎవరో మొత్తానికి కామెంట్ చేశారు, వాళ్ళు కూడా ఒక బేబీ పుట్టి చనిపోయిందంట 3 years తర్వాత, మళ్ళీ దేవుడు ఇచ్చారంట. వాళ్ళకి సంతోషంగా, మాకు కూడా ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఒక మనిషి మాట్లాడుకుంటే ధైర్యం వస్తుంది అనమాట. ఆ విధంగా మీరు మాతో మాట్లాడారు కాబట్టి ఇంత ఫ్యామిలీ మాకున్నారా. అసలుకి ఎన్ని కామెంట్స్ ఉన్నాయంటే, బ్రదర్ అండ్ సిస్టర్ నేను మీ వీడియోస్ మొదటిసారి చూస్తున్నాను, సో సాడ్, ఎనీవే గాడ్ బ్లెస్ యూ, వన్ అనదర్ బాయ్ ఆర్ గర్ల్. ఈసారి దేవుడు మీకు మంచి బిడ్డని, ఒక పాప కానీ బాబు కానీ ఇవ్వాలని నేను మనసుతో కోరుకుంటానని చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మొత్తానికి అన్న, మేము దేవుడు నీతో ఎప్పుడు ఉంటాడు, ఆ దేవుడే నీకు మళ్ళా ఇస్తాడు అన్న. మా డాడీ ఫాస్టర్ అన్న, నీ కోసం తప్పకుండా ప్రేయర్ చేపిస్తామన్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. గాయత్రి, నువ్వు బాధపడకు, దేవుడు మళ్ళీ నీకు ఇస్తాడు పిల్లల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఏమో ఎన్ని కామెంట్లు అంటే ఫ్రెండ్స్, నాకు అసలు నా జీవితంలో ఇంతమంది ఉన్నారా నాకు వెనకాల అనేసి నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఈ వీడియోలో. మొత్తానికి చాలా హ్యాపీ ఫ్రెండ్స్. మీరందరూ ఇంతమంది, ఇంకా చదవని కామెంట్స్ చాలా ఉన్నాయి. ఎన్ని చదవలేదంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ పోతుంది. నాకు బ్యాలెన్స్ అయితే కొంచెం ఉందన్నమాట. ఆ బ్యాలెన్స్ సరిపోయేట్టుగా వీడియో చేసుకోవాలి నేను, లేదంటే చేసుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది. మొత్తానికి ఇంతమందికి మా 2 చేతులెత్తి జోడి చెప్తాను, అందరికీ మా ధన్యవాదాలండి. ఎందుకంటే ఇంతమంది మమ్మల్ని సపోర్ట్ చేస్తారు మేము అనుకోవాలి, అసలుకి ఇంతమంది మమ్మల్ని ఆదరిస్తారు మేము అనుకోవాలా, ఇంతమంది మమ్మల్ని భుజం తట్టి ముందు నడిపిస్తారు మేము అనుకోవాలా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మమ్మల్ని ముందు నడిపించండి ప్లీజ్. ఇంకా మీ సపోర్ట్ మాకు ఉండాలండి. ఈ విధంగా మాతో మాట్లాడే కొద్దికి మాకు ఆ బాధ అనేది ఇట్లాగా పరారైపోద్ది అనమాట. మీతో సంతోషం మాత్రం పంచుకుంటే మేము కూడా ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వరకు ఓపిక్గా మీరు వీడియో చూసిన దానికి, మీతో ఇంత సంతోషం మేము మాట్లాడిన దాన్ని బట్టి మొత్తానికి సంతోషం మాకైతే ఉన్నది. మొత్తానికి మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తాను కదండి, ఆ గుడ్ న్యూస్ త్వరలో వస్తుంది. మొత్తానికి ఇదండి వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బాయ్.